నమస్తే నువ్వు ఎట్టున్నారు బాగున్నారంతా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఈ సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ కాబోతుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాల్లో హైప్ సరిపోనిది గేమ్ చేంజర్కి మాత్రమే. షూటింగ్ బాగా డిలే అవ్వడం ఒక కారణమైతే ఇండియన్ 2 సినిమాతో శంకర్, ఆచార్య మూవీతో చరణ్ ఇద్దరు కూడా ఫేడ్ అవుట్ అయిపోవడం మరో కారణం అని చెప్పొచ్చు. ఇండియన్ 2 సినిమాతో శంకర్ ట్రోలింగ్ని చవి చూస్తే ఆచార్య మూవీతో రామ్ చరణ్ విపరీతమైన ట్రోలింగ్కి గురయ్యాడు. దానికి తోడు మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ తీసేసి గ్లోబల్ స్టార్ని చేసేశారు మెగా ఫ్యాన్స్. అది చరణ్ని మరింత ట్రోలింగ్కి గురయ్యేలా చేసింది. ఇక తమన్ అందించిన సాంగ్స్ అసలు ఊసులోనే లేకుండా పోయాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ ఇన్స్టంట్గా ఆడియన్స్కి ఎక్కింది ఒక్కటి కూడా లేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్కి రావాల్సిన సాంగ్ ఒక్కటి కూడా రాలేదు. ఇప్పటికే 4 సాంగ్స్ రిలీజ్ చేశారు. ఇక మిగిలింది ఒకే ఒక్క సాంగ్, అది కూడా శాడ్ సాంగ్ కాబట్టి అది ఇక లెక్కలేకి రాదు. అంటే ఇక సాంగ్స్తో రావాల్సిన హైప్ అంటూ ఏమీ లేదు. తర్వాత టీజర్ అయితే రిలీజ్ చేశారు కానీ శంకర్ బ్రాండ్ మాత్రం కనిపించలేదు. పైగా గందరగోళం. అంటే ఈ టీజర్ మొత్తంలో మనం గుర్తుంచుకోదగిన డైలాగ్ కానీ సీన్ కానీ ఒక్కటి కూడా లేదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు, భారీ కటౌట్ కూడా పెట్టారు. పైకి ఫ్యాన్స్ అని చెప్తున్నారు కానీ సినిమాకి హైప్ రావడానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తలా కొంత చందా వేసుకొని ఆ కటౌట్ని ఏర్పాటు చేశారనేది బహిరంగ రహస్యం. ఇక ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయ్యి చాలా రోజులు అవుతుంది. అయినా సరే ఇప్పటికి కూడా $2,90,000 మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక బుకింగ్స్ పెరిగే అవకాశం కూడా ఎంత మాత్రం లేదు. ఒక పాన్ ఇండియా మూవీకి, అందులోనూ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఉన్న హీరో సినిమాకి రావాల్సిన హైప్ కానీ రెస్పాన్స్ కానీ రావడం లేదు. అసలు ఆ మాటకొస్తే ఒక మిడ్ రేంజ్ హీరో సినిమాకు రావాల్సిన రెస్పాన్స్ కూడా రావడం లేదు గేమ్ చేంజర్కి. ఇక సెమీఫైనల్లోకి అడుగు పెట్టేసింది గేమ్ చేంజర్. ఇప్పుడు మూవీ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. యాక్చువల్గా జనవరి 1నే రిలీజ్ కావాల్సింది. కాకపోతే శంకర్ ఇంకా ట్రైలర్ని చెక్కుతూనే ఉన్నాడంట. అదే కారణం. అందుకనే జనవరి 1న రిలీజ్ కావాల్సిన ట్రైలర్ ఈ రోజుకి అంటే జనవరి 2వ తారీఖుకి వాయిదా పడింది. మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ ట్రైలర్ పైనే. ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం సినిమానే గల్లంత అవుతుంది. ఇప్పటి వరకు అసలు గేమ్ చేంజర్ కాన్ఫ్లిక్ట్ ఏంటన్నది ఇంకా బయటికి రాలేదు. బయట రకరకాల ఊహాగానాలు, అనేక కథలు నడుస్తున్నాయి. ఒకే ఒక్కడు, బ్రూస్లీ, శివాజీ, భరత్ అనే నేను ఇలాంటి సినిమాల కథలన్నింటినీ కలిపి ఒక కథగా తయారు చేసి గేమ్ చేంజర్ మూవీ తీశారని, అలాగే మొన్న రేవంత్ రెడ్డి ప్రయోగించిన హైడ్రా గురించి చిట్ట చివరి నిమిషంలో ఇందులో యాడ్ చేశారనే టాక్ నడుస్తుంది. ఈ చిక్కుముడులన్నీ కూడా ఈ ట్రైలరే విప్పాలి, అన్నింటికీ సమాధానం చెప్పాలి. మరీ ముఖ్యంగా శంకర్ మార్క్ కనిపించాలి, లేదంటే నమ్మే పరిస్థితి అస్సలు లేదు. ఎందుకంటే శంకర్ అంటే భారీతనం, యాక్షన్, బొనాంజా ఇవి రెండు కనిపించే విధంగా ట్రైలర్ కట్ చేయాలి. టీజర్తో, సాంగ్స్తో రాని హైప్ ఈ ఒక్క ట్రైలర్తోనే రావాలి. ఏమాత్రం తేడా వచ్చినా మొదటి రోజు నుండే సినిమా డిజాస్టర్ దిశగా వెళ్తుంది. ఈ ట్రైలర్ లాంచ్ని ఒక పెద్ద ఈవెంట్లా, పబ్లిక్ ఈవెంట్లా చేద్దామని ట్రై చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తీసుకురావాలని కూడా ట్రై చేశారు. కానీ ఎందుకో ఏమైందో తెలియదు కానీ ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్గా ట్రైలర్ని ఈరోజు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చేస్తున్నారు. మరి ట్రైలర్ ఏ మేరకు మెప్పిస్తుందో తెలియదు. మరి గేమ్ చేంజర్ ట్రైలర్ గురించి, అలాగే సినిమా గురించి మీరేమనుకుంటున్నారో, మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసమనే చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.